హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో మనం టూమ్ రైడర్ కింగ్ని కంటిన్యూ చేయబోతున్నాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చేసుకోండి. అండ్ గైస్, ఈ వీడియోకి 1K ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ టైం ఫినిష్ చేయండి, మర్చిపోకండి. మీ టార్గెట్ టైం ఫినిష్ చేస్తేనే నేను పెద్ద పెద్ద వీడియోస్ చేయగలను, ఇంకా నాకు మోటివేషన్ వస్తుంది మీ టార్గెట్ టైం ఫినిష్ చేస్తేనే. సో అందుకే టార్గెట్ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన అయ్యను ఆ మియాస్మా రెల్లికి ఒక లిక్విడ్ ని తాగేస్తాడు కదా. అండ్ గైస్, దాంతో ఏమవుతుందో తెలుసా, మన అయ్యన ఒక బాడీలోకి అన్ని డిసీజ్లు అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. అండ్ దాంతో యూజువల్ గా అయితే ఏమవుతుంది, పోతారు కదా వాళ్ళు ఎవరైనా సరే. బట్ గైస్, మన అయ్యన్ దగ్గర టాలరెన్స్ స్కిల్ ఉంది కదా. అండ్ దానివల్ల మన అయ్యన్కి అసలేమీ కాదు. అని ఉల్టా ఆ టాలరెన్స్ స్కిల్ ఉంది కదా, దాని లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంటది, అది కూడా చాలా స్పీడ్ గా. అండ్ గైస్, అప్పుడు సిస్టమ్ మన హెన్కి చూపిస్తుంది దట్ నీ ముందుకి ఒక స్పెషల్ రెలుకు వస్తుందని. అండ్ సిస్టమ్ చెప్పినట్టే మన హెన్ ముందుకి ఒక రెలుకు వచ్చేస్తుంది. అండ్ గైస్, వీడు గాడ్ ఆఫ్ ది ప్లేగ్ నమ్తా అనమాట. అండ్ వీడితో మన అహ్యోను కాంటాక్ట్ కూడా చేసుకుంటాడు. అండ్ అట్లా మన అహ్యోన్కి రెలిక్ ఆఫ్ ది ప్లేగ్ దొరికేస్తుంది. అండ్ గైస్, యాక్చువల్గా అయితే నమ్తాన్నాడు కదా. సో వీడు గాడెస్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్ కి ఒక మెసెంజర్ అనమాట. అండ్ నమ్తా ఒకరి ముందు ఎపీర్ అవ్వాలంటే వాళ్ళు ఒక కండిషన్ ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఆ కండిషన్ ఏంటి, వాళ్ళ బాడీలోకి అన్ని డిసీజ్లు వచ్చేయాలన్నమాట. అండ్ ఎవరైతే ఈ టూమ్ లో ఉన్న ఈ రూమ్ లో తిరుగుతారో వాళ్ళకి ఆటోమేటిక్లీ అన్ని డిసీజ్లు వచ్చేస్తాయి. బట్ అన్నిగణము డిసీజ్లు వచ్చినాక వాడు ఎవడైనా సరే బ్రతికి ఉండగలడా ఎక్కువసేపు. అండ్ అప్పుడు నమ్తాగాడు వాళ్ళ ముందు ఎపీర్ అయ్యేవాడంట అండ్ కాంటాక్ట్ చేసుకునేవాడంట. బట్ దాంతో లాభం ఏముంది, వాళ్ళు కొద్దిసేపులో పోతారు కదా. అండ్ నమ్తాగాడు అప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోయాడంట. అండ్ అట్లా నమ్తాగాడు ఎవరికి దొరకకుండా ఉండేవాడు ఇన్ని రోజులు. బట్ మన అహ్యాన్ గురించి వాడికి తెలియదు కదా. సో అందుకే వాడు ఇప్పుడు దొరికిపోయాడు మన అహ్యాన్కి. అండ్ గైస్, ఈ నమ్తా రెలిక్ గాడే ఓనర్ అనమాట ఈ టూమ్ ఆఫ్ ది ప్లేగ్ కి, ఆ మియాస్మా రెలిక్ కాదు. అండ్ గైస్, అప్పుడే జూలియన్ మళ్ళీ అంటాడు మన అహ్యాన్తో, ఆ నమ్తా రెలిక్ ని అసలు యూజ్ చేయకు, అట్లా యూజ్ చేస్తే పీపుల్ పోవచ్చు కదా, అందుకే ఆ రెలిక్ ని అసలు యూజ్ చేయకు అని జూలియన్ గాడు అట్లా అంటాడు. అండ్ దాంతో మన అహ్యాను అంటాడు, నేను అనుకుంటున్నాను నువ్వు ఇట్లా అంటావని, బట్ నువ్వు చెప్పింది ఏమి రాంగ్ కాదు అని మన హెను అంటాడు. అండ్ గైస్, దాంతో జూలియన్ గారు చాలా షాక్ అయిపోతాడు, హియను ఇంత మంచిగా మారిపోయింది అని. అండ్ అప్పుడే మన హెను అంటాడు, మనం ఈ రెలిక్ ని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇప్పుడే యూజ్ చేద్దాం, అండ్ తర్వాత ఈ రెలిక్ ని ఇంకా డిస్ట్రాయ్ చేసేద్దాం అని మన హెను అంటాడు. అండ్ గైస్, ఈ రెలిక్ తో మన హెను ఇప్పుడు ఒకటికి దూర తీసేయాలని అనుకుంటాడు. అండ్ వాడు ఎవడు, వేడిగాడే. అండ్ వేరే సైడ్ మనం వేడిగానే చూస్తాం. అండ్ వాడు వెయిట్ చేస్తుంటాడు మనలు ఎప్పుడు పోతారా అని. బట్ గైస్, అప్పుడే వాడు ఉన్న దగ్గరికి చాలా వాటర్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇవి నార్మల్ వాటర్ అయితే కావు, ఇవి డ్రైనేజ్ వాటర్ అనమాట. అండ్ ఇట్లా ఈ వాటర్ ని తెప్పించింది ఎవరు, మన అహ్యోనే విత్ ద హెల్ప్ ఆఫ్ నమ్తా. అండ్ గైస్, ఈ వాటర్ వేడిగానే అండ్ వాడు మనుషుల్ని తీసుకుపోయి టూమ్ బయట పడేస్తుంది అనమాట. అండ్ దాంతో వీళ్ళకి అఫ్ కోర్స్ దులిరిపోద్ది. అండ్ వాళ్ళందరికీ కూడా బాయిల్స్ వచ్చేస్తాయి అనమాట వాళ్ళ హ్యాండ్స్ మీద. అండ్ వేరే సైడ్ మనం హేన్ వాళ్ళని చూస్తాం. అండ్ మన హేన్ ఇప్పుడు ఈ టూమ్ ని అండ్ నమ్తా రెలిక్ ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు, ఎందుకంటే తను ప్రామిస్ చేశాడు కదా జూలియన్ గడికి. అండ్ గైస్, దాంతో జూలియన్ గాడు హేన్తో అంటాడు, ఐఎమ్ సారీ హేను, నేను ఇన్ని రోజులు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, నువ్వు చాలా మంచోడివే. అండ్ నేను అనుకోలేదు నువ్వు రెలిక్స్ ని అండ్ టూమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తావని ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమనిటీ. అండ్ నీలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి ఈ వరల్డ్ లో. అండ్ అట్లా వాడు కంటిన్యూస్ గా మన అయ్యన్ని మెచ్చుకుంటుంటాడు. అండ్ గైస్, తర్వాత ఇంకేముంది, మన అయ్యను అండ్ నమ్తా రెలిక్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ దాంతో టూమ్ కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది. అండ్ దాంతో మనలు టూమ్ బయటికి వచ్చేస్తారు. అండ్ తర్వాత జూలియన్ గాడు ఇంకా వెళ్ళిపోతుంటాడు. అండ్ మన అయ్యను కూడా ఒప్పేసుకుంటాడు జూలియన్ గాడు వెళ్ళిపోవడానికి, ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఉన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ హియోను అండ్ జూలియన్ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు కదా, జస్ట్ లైక్ ది పాస్ట్ లైఫ్. సో అందుకే జూలియన్ గాడు సెపరేట్ గా ఉండడమే బెటర్ కదా. అండ్ వాడి హెల్ప్ కావాలంటే వాడికి కాల్ చేస్తే సరిపోద్ది కదా, వాడు వచ్చేస్తాడు హెల్ప్ చేయడానికి. అండ్ తర్వాత జూలియన్ గాడు ఇంకా వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే మన అయ్యను యూజర్ గారితో అంటాడు, పద పోయి డిస్ట్రాయ్ అయిపోయిన నమ్తా రెలిక్ ని అండ్ వేరే రెలిక్స్ ని తెచ్చుకుందామని. అండ్ దాంతో యూజర్ గారు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అంటాడు, ఇప్పుడే జూలియన్ గడికి ప్రామిస్ చేసినావు కదా, అప్పుడే బ్రేక్ చేస్తావా అని. అండ్ ఆఫ్ కోర్స్ మన అయ్యను అటెండ్ చేద్దామని అనుకుంటాడు. అండ్ వాళ్ళు ఇంకా డిస్ట్రాయ్ అయిపోయిన రెలిక్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇట్లా యూజర్ గడికి మళ్ళీ పని పెరిగిపోద్ది, ఎందుకంటే వాడికైతే రిస్టోర్ చేయాల్సింది. అండ్ వేరే సైడ్ మనం జించామని చూస్తాం గైస్. అండ్ అప్పుడే తన దగ్గరికి వేడిగాడు వచ్చేస్తాడు. అండ్ వాడు జించావన్తో అంటాడు, నన్ను కాపాడు మెడికల్ రెలిక్ తో అని. బట్ జించావన్ హెల్ప్ చేయదు. అండ్ దాంతో వేడిగాడు అంటాడు, నువ్వు చెప్పినట్టే చేశాను కదా, అండ్ హేన్ వాళ్ళని ట్రాప్ లోకి తీసుకెళ్ళాను కదా, అండ్ తర్వాత నువ్వే కదా హేన్ వాళ్ళని లేపేల్సింది టూమ్ లో, అంటే నువ్వే నీ పని చేయలేదు. అండ్ దాంతో హేన్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయినారు, అంటే నా తప్పేం లేదు ఇక్కడ, మొత్తం నీ తప్పే. సో అందుకే నువ్వు నన్ను బ్లేమ్ చేయకు. అండ్ నువ్వు నాకు హిట్లర్ రెలిక్ ఇస్తానని అన్నావు కదా, నువ్వు చెప్పినట్టు చేస్తే. సో అందుకే ఇప్పుడు నువ్వు నాకు హిట్లర్ రెలిక్ ఇచ్చేయి, అండ్ ఆల్సో నాకు ఒక మెడికల్ రెలిక్ కూడా ఇవ్వు అని వేడిగాడు అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ చించేపను వేడిగాడికి రెలిక్స్ ఇవ్వదు. అండ్ ఆల్సో తను వేడిగాడిని లేపేస్తుంది. అని అప్పుడే తను అనుకుంటది, ఈ వేడిగాడి దగ్గర గాబుల్స్ రెలిక్ కూడా లేదు కదా ఇంకా, హియోన్ తీసుకున్న దాన్ని. అండ్ ఆ గాబుల్స్ రెలిక్ లేకుండా హిట్లర్ రెలిక్ తో వేడిగాడు అసలు ఏం చేద్దాం అనుకుంటూ అని చించేపను అనుకుంటది. అండ్ గైస్, తర్వాత చించేపను ఇంకెవరన్నా పంపిద్దామని అనుకుంటది హియోన్ని లేపడానికి. బట్ ఆఫ్ కోర్స్ ఎవరికి కూడా అంత సీన్ లేదు కదా మన హియోన్ని లేపేసే అంత. సో అందుకే ఈసారి చించేపని డైరెక్ట్ గా హియోన్ తో ఫైట్ చేయాలని అనుకుంటది. అండ్ గైస్, వేరే సైడ్ మన హియోన్ వాళ్ళు మళ్ళీ ఒక ఆప్షన్ పెడతారు న్యూయార్క్ లో. అండ్ ఈ ఆప్షన్ లో మనలు టూమ్ ఆఫ్ ది ప్లేగ్ లో దొరికిన రిలిక్స్ ని అమ్ముతున్నారు అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఈ
విషయం జూలియన్ గడికి తెలిసిపోద్ది అండ్ వాడు హియన్కి కాల్ చేస్తాడు అని అంటాడు ఆ రిలిక్స్ ని అమ్మొద్దు, ఎందుకంటే అఫ్కోర్స్ పీపుల్ పోతారు కాబట్టి ఆ రిలిక్స్ వల్ల, అందుకే వాడు అమ్మొద్దని అంటాడు. అండ్ దాంతో మన హీనో అంటాడు వర్రవకు జూలియన్, నేనేమి డేంజరస్ రిలిక్స్ ని అమ్మట్లేదు, నేను లవ్ సిక్నెస్ ఒక రిలిక్ ని అమ్ముతున్నాను అంతే అని హీనో అంటాడు. అండ్ దాంతో జూలియన్ గడు అంటాడు లవ్ సిక్నెస్ ఒక రిలిక్ టూమ్ ఆఫ్ ది ప్లేగ్ లో ఏం చేస్తుందని. అండ్ దాంతో మన హీనో అంటాడు లవ్ సిక్నెస్ కూడా ఒక డిసీజే కాబట్టి అందుకే అది కూడా టూమ్ ఆఫ్ ది ప్లేగ్ లో ఉంది. అండ్ ఆల్సో నువ్వేమి వర్రవ్వకు, నేను ప్లేగ్ రిలిక్స్ ని అసలు ఎవరికి ఇవ్వను అని మన హీనో అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జూలియన్ గడు నమ్మేస్తాడు మన హీరోని. అండ్ తర్వాత ఇంకేముంది ఆప్షన్ స్టార్ట్ అయిపోద్ది అండ్ అందరు కూడా మంచిగా కంప్లీట్ అవుతారు. బట్ గైస్ లాస్ట్ కి ఆ రిలిక్ ని ఎవరు కొనుక్కుంటారో తెలుసా, మన ఇరేనే. అండ్ దాంతో యూజర్ గాడు హీరోని ఎక్కిరిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఇరేను ఆ లవ్ సిక్నెస్ ఒక రిలిక్ ని హీరోన్ మీదనే కదా యూజ్ చేస్తుంది, సో అందుకే వాడు హీరోని ఎక్కిరిస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా లీ చూసేస్తుంది. అండ్ తను అనుకుంటది హీరోన్ అండ్ ఇరేను లవ్ చేసుకుంటున్నారా అని. అండ్ తను యూజర్ గాడిని ఇదే విషయం అడుగుతుంది. అండ్ వాడేమో ఇంకా ఎక్కించి చెప్తాడు. అండ్ దాంతో లీ ఇంకా చాలా సాడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే తనకి హీరోన్ అంటే ఇష్టం కదా. అండ్ తను పాస్ట్ లైఫ్ లో హీరోన్ ఒక గర్ల్ ఫ్రెండ్ కదా, సో అందుకే తను సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ గైస్ తను ఈ విషయం గురించి హీరోతో మాట్లాడదు ఎందుకో మళ్ళా. అండ్ తర్వాత మన వాళ్ళు ఇంకా ఏ టూమ్లకి పోరు. అండ్ గైస్ మన హీరోన్ దగ్గర ప్లాంట్ రిలిక్ ఉంది కదా, సో ఆ ప్లాంట్ రిలిక్ తో మన హీరోన్ ఇంకా ఎక్కువ ప్లాంట్స్ ని క్రియేట్ చేయాలని అనుకుంటాడు బై ఫార్మింగ్ ఇట్. అండ్ దాంతో మన వాళ్ళకి ఎక్కువ బెర్రీస్ దొరుకుతాయి కదా, అండ్ దాంతో ఎక్కువ మెడిసిన్స్ ని తయారు చేయొచ్చు కదా, అండ్ మంచిగా అమ్ముకోవచ్చు కదా, అండ్ డబ్బు లేని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా ఈ మెడిసిన్స్ ని. అండ్ అప్పుడు ఎవరికి కూడా రిలిక్స్ తినడం రాదు కదా, సో అందుకే మన హీరో ఇట్లనే చేయాలని అనుకుంటాడు. అండ్ అప్పుడే లీ హీరోతో అంటది మనం ఎట్లకో కొన్ని రోజులు టూమ్స్ లోపలికి పోవట్లేదు కాబట్టి నిన్ను బ్రేక్ తీసుకోవచ్చా అని లీ అడుగుతుంది. అండ్ హీరో ఓకే అనేసాడు, బ్రేక్ తీసుకొని అంటాడు. అండ్ దాంతో లీ మళ్ళీ సాడగా ఫీల్ అవుతుంది ఎందుకో మళ్ళీ. అండ్ తర్వాత తను ఎక్కడికో వెళ్ళిపోద్ది. అండ్ గైస్ అప్పుడే జార్జ్ గాడు హీరోకి కాల్ వస్తాడు. అండ్ వాడు అంటాడు నువ్వు టూమ్ ఆఫ్ ది ప్లేగ్ ని డిస్ట్రాయ్ చేసినావు కదా, ఆ టూమ్ ని ఆల్రెడీ ఒకటి కొనేసుకుంటూ. అండ్ వాడు ఎవడో కాదు కింగ్ ఆఫ్ ది కార్నెట్ గిన్నీస్ హాగ్వేర్ గాడు అంట. అండ్ గైస్ వాడు పాండరా హెడ్ క్వార్టర్స్ లకి పోయి అందరినీ తిట్టాడంట, ఎందుకంటే వాడు కొనుక్కున్న టూమ్ ని ఆల్రెడీ ఎవరో రేడీ చేసినారు కదా, అండ్ రిలిక్స్ అన్ని కూడా తీసుకున్నారు కదా, సో అందుకే వాడికి అంతకన్నా కోపం వచ్చింది, అందుకే వాడు హెడ్ క్వార్టర్స్ లకి పోయి అందరిని తిట్టాడు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఈ పాండరా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు టూమ్స్ ని అమ్మడం స్టార్ట్ చేసినారనమాట అరౌండ్ ద వరల్డ్. అండ్ దాంతో ఎవడైతే ఆ టూమ్ ని కొనుక్కుంటో వాడు అండ్ వాడే టీం మాత్రమే వెళ్ళగలరనమాట ఆ టూమ్ ని రేడ్ చేయడానికి. అండ్ మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళకూడదు ఆ టూమ్ లోపలికి. అంటే గైస్ చూసారా పాండరా వాళ్ళు అనుకుంటున్నారు ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క టూమ్ కూడా వాళ్ళదే అని, అండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే ఆ టూమ్స్ ని. అండ్ గైస్ కొనుక్కున్నాక కూడా ఆ టూమ్ లో ఏవైతే రిలిక్స్ దొరుకుతాయో వాటిలో 60% రిలిక్స్ ని పాండరా వాళ్ళకి ఇచ్చేయాలంట. అంటే చూసారా గైస్ ఇది ఎంత అన్ఫేర్ గా ఉందో. బట్ అయినా సరే పాస్ట్ లైఫ్ లో ఇట్లా అయిందంట. అన్నప్పుడు పాండరా వాళ్ళ దగ్గర కదా ఎక్కువ పవర్ ఉండేది, అందుకే ఎవరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కాదంట, అది కూడా పాస్ట్ లైఫ్ లో. బట్ గైస్ అప్పుడే మన హీరో జార్జ్ గాడితో అంటాడు నేనైతే పాండరా వాళ్ళు పెట్టిన ఏ లాను కూడా బ్రేక్ చేయలేదు అని మన హీరో అంటాడు. ఎట్లా అంటే గైస్ 10 people కన్నా తక్కువ మంది ఉంటే ఒక టీమ్ లో వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట కొనుక్కున్న టూమ్ లోకి, ఎందుకంటే 10 people కన్నా తక్కువ మంది ఉంటే వాళ్ళు ఏం ప్రాబ్లం కాదు కదా, సో అందుకే పాండరా వాళ్ళు పట్టించుకోరు ఈ చిన్న చిన్న విషయాన్ని. అండ్ రూల్ కూడా పెట్టింది వాళ్ళే అనమాట, 10 members కన్నా తక్కువ మంది ఉంటే ఏం పర్లేదని. అండ్ ఈ రూల్ నే మన హీరో వాళ్ళు మంచిగా యూజ్ చేసుకున్నారు పాస్ట్ లైఫ్ లో, ఎందుకంటే అఫ్కోర్స్ జూన్ గడికి ఇష్టం లేదు కదా 60% ఆఫ్ రిలిక్స్ ని ఇచ్చేయడం పాండరా వాళ్ళకి, సో అందుకే వాడు మన హీరో వాళ్ళకి చెప్పేటాడు టు రేడ్ ద టూమ్స్. అండ్ ఈవెన్ తో మనోళ్ళు దొరికిపోయినా సరే మన హీరో ఒక టీమ్ లో 10 members కన్నా తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి మనోళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్ వచ్చేది కాదు. అండ్ అట్లా మన హీరో వాళ్ళు చాలా మంచి మంచి రిలిక్స్ ని కలెక్ట్ చేసేవారు, టూమ్స్ ని రేడ్ చేసి ఆ జూన్ గడికి ఇచ్చేవాళ్ళు. అండ్ అట్లా జూన్ గడు కింగ్ ర్యాంక్ కి రీచ్ అయిపోయిండు. బట్ లాస్ట్ కి వాడు ఇంకా మన హీరో వాళ్ళని బిట్రే చేసిండు కదా. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఆ రూల్ ఉందన్నమాట, సో అందుకే మన హీరో అట్లా అంటాడు నేను ఎట్లాంటి రూల్ ని బ్రేక్ చేయలేదు అని. అండ్ గైస్ దాంతో జార్జ్ కూడా చాలా షాక్ అయిపోతాడు, నాకు తెలియని రూల్స్ కూడా హీరోకి తెలుసు అని. అండ్ అప్పుడే మన హీరో జార్జ్ గడితో అంటాడు వెళ్ళి ఇదే విషయం కింగ్ ఆఫ్ ది కార్నెట్ గడికి చెప్పు అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం లీని చూస్తాం, అండ్ తనేమో బాత్ తో మంది చేస్తూ ఉంటది, అందరికి ఏం చేయాలి అర్థం కాదు. వెళ్ళి విషయం గురించి హీరోతో మాట్లాడచ్చు కదా, బట్ తను ఎందుకంటే చేయట్లేదు నాకు అర్థం కాదు. అండ్ గైస్ అప్పుడే వెయిట్రెస్ ఉంది కదా, తను ఇంకో గ్లాస్ మందు ఇస్తుంది అనమాట లీకి, ఈవెన్ తో లీ ఆర్డర్ చేయకపోయినా సరే. అండ్ తను లీతో అంటది ఈ రోజు మా షాప్ ఒక యానివర్సరీ, అందుకే అందరికి ఫ్రీగా డ్రింక్స్ ఇస్తున్నామని తను అంటది. అండ్ ఫ్రీ అనగానే లీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది, అండ్ తను మందు తాకేస్తుంది. బట్ గైస్ అసలు ఆ వెయిట్రెస్ ఎవరో తెలుసా, జించావాను. అండ్ తను ఏమో కలిపేసింది అనమాట ఆ మందులో. అండ్ దాంతో లీ అన్కాన్షియస్ అయిపోద్ది. అండ్ జించావాను లీకి దూలు తీసేయాలని అనుకుంటది ఇప్పుడు, ఎందుకంటే లీ జించావాన్ని బిట్రే చేసింది కాబట్టి. అండ్ గైస్ తర్వాత జించావాను లీని ఎక్కడికో పట్టుకొస్తుంది. అండ్ అప్పుడే లీ మళ్ళీ లేచిపోద్ది. అండ్ గైస్ అప్పుడే జించావాను ఏం చేస్తుంది తెలుసా, తను ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది లీ లాగా, అంటే తన దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ ఎలుగు ఉందన్నమాట, అందుకే తను ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతుంది వేరే వాళ్ళలాగా. అండ్ ఇప్పుడు తన ప్లాన్ ఏంటో తెలుసా, తను లీ లాగా పోవాలని అనుకుంటది హియన్ దగ్గరికి. అండ్ అట్లా తను హియన్ లేపాలని అనుకుంటది. అండ్ ఆల్సోగా జించావాన్ దగ్గర ఒక కమాండర్ రెలిక్ కూడా ఉందన్నమాట. అండ్ ఆ రెలిక్ తో తను ఏం చేయగలదో తెలుసా గైస్, తను టూమ్స్ ని క్రియేట్ చేయగలదు అనమాట ఎక్కడన్నా సరే. అండ్ ఇప్పుడు కూడా తను ఒక టూమ్ ని క్రియేట్ చేసింది అనమాట. అండ్ ఆ టూమ్ లో తను లీని పడేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ టూమ్ లో ఎట్లాంటి రెలిక్స్ ఉండవు, బట్ ట్రాప్స్ ఉంటాయంట. అండ్ ఆ ట్రాప్స్ వల్ల లీ పోవచ్చంట. బట్ గైస్ అప్పటికి కూడా లీ తన గురించి వరి అవ్వదు, తనకేమైపోద్దేమో అని తను హియన్ గురించి వరి అవుతుంటది. హియన్ కి ఏమైపోతుంది
అయిపోద్దేమో అని. అండ్ తనకి హీనో అంటే ఎంత ఇష్టమో చూడండి. అండ్ తర్వాత జించోబాను హీనో ఒక ఇంటికి వచ్చేస్తుంది అజ్లీ. అండ్ దాంతో హీనో తనతో అంటాడు, అప్పుడే చూసినవేంది నీ బ్రేక్ అయిపోయిందా అని హీనో అంటాడు. అండ్ దాంతో జించోబాను అంటది, నా బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు నేను బెటర్గా ఫీల్ అవుతున్నానని తను అంటది. అండ్ దాంతో హీనో అంటాడు, ఇప్పుడే మంచిగా బ్రేక్ తీసుకో, తర్వాత మనం మళ్ళీ బిజీ అయిపోతాం చాలా, అప్పుడు నీకు ఛాన్స్ దొరకదు బ్రేక్ తీసుకోవడానికి అని మన హీనో అంటాడు. అండ్ గైస్ దీంతో జించోబాను అనుకుంటది హీనో నన్ను ఫేక్ అని అనుకోవట్లే, అండ్ ఆఫ్ కోర్స్ నేను బోత్ ట్రాన్స్ఫర్మేషన్ రెలిక్ ని అండ్ ఇల్యూషన్ రెలిక్ ని యూజ్ చేస్తున్నా కాబట్టి అందుకే హీనోకి తెలియట్లే నేను ఫేక్ అని జించోబాను అనుకుంటది. బట్ గైస్ జించోబాను అనుకున్నట్టు ఇక్కడ ఏం అవ్వలేదు. హీనోకి తెలుసు తిను లీ కాదు జించోబానే అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జించోబాను చాలా షాక్ అయిపోద్ది హీనోకి ఎట్లా తెలిసిపోయిందని. ఎట్లా అంటే మన హీనో దగ్గర సిస్టమ్ ఉంది కదా, సో సిస్టమ్ మన హీనోకి ముందే చెప్పేసింది అనమాట. సో అట్లా మన హీనోకి ముందే తెలిసిపోయింది బికాస్ ఆఫ్ ది క్రో, లేకపోతే అసలు మన హీనోకి తెలిసేది కాదు, తన పని అయిపోయేది. అండ్ గైస్ అప్పుడే జించోబాను మళ్ళీ తనలాగా అయిపోద్ది అండ్ మన హీనో తనతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. బట్ గైస్ అప్పుడే జించోబాను తన ఆరాని రిలీజ్ చేస్తుంది. అండ్ గైస్ అట్లా తను ఇక్కడ కూడా ఒక టూమ్ ని క్రియేట్ చేస్తూ ఉంటది. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన హీనో చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్ టూమ్ ని క్రియేట్ చేసే రెలిక్ ని మన హీనో తన పాస్ట్ లైఫ్ లో కూడా చూడలేదంట. సో అందుకే మన హీనో అంతకన్నా షాక్ అయిపోతాడు, తన ఫస్ట్ టైం ఇట్లాంటి రెలిక్ ని చూస్తున్నాడు కాబట్టి. అండ్ గైస్ అప్పుడే హీనోది హ్యాండ్ ఉంది కదా, అది కూడా కాలిపోతూ ఉంటది. అంటే గైస్ చూసారా హీనోది టాలరెన్స్ స్కిల్ కూడా హ్యాండిల్ చేయలేకపోతుంది జించోబాను ఒక కమాండ్ రెలిక్ ఒక ఆరాని. అండ్ ఈవెన్ మన రెలిక్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి తన ఆరా వల్ల. అంత మన హీనో ఏం చేస్తాడో తెలుసా, తను ఇక్కడ నుంచి పారిపోతాడు అండ్ తన రెలిక్స్ అన్నింటినీ కూడా పెయింటింగ్ రెలిక్ లోకి పంపించేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ తను ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు కదా, అందుకే తన రిలిక్స్ అన్నింటినీ కూడా తీసుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ టూమ్ లాగా అయిపోతుంటది. బట్ ఇంకా కంప్లీట్ టూమ్ లాగా అవ్వలేదన్నమాట, బయటకు పోయే డోర్ ఇంకా ఉంటది. అండ్ దాంతో మన హీనో ఆ డోర్ దగ్గరికి పోతూ ఉంటాడు. బట్ అప్పుడే ఆ డోర్ కూడా ఇంకా టూమ్ లాగా అయిపోద్ది. బట్ గైస్ మన హీనో దగ్గర ఒక ఎబిలిటీ ఉంది కదా, టూమ్ డిస్ట్రక్షన్ అనే ఎబిలిటీ. అండ్ ఆ ఎబిలిటీతో మన హీనో ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ని క్రియేట్ చేయగలడు కదా టూమ్ లో బై డిస్ట్రాయింగ్ ఏ రెలిక్. అండ్ దాంతో మన హీనో తన ఎబిలిటీని యూజ్ చేస్తాడు. బట్ గైస్ ఎగ్జిట్ క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఈ టూమ్ ఒక ర్యాంక్ చాలా హైగా ఉంది కాబట్టి, అందుకే ఎగ్జిట్ క్రియేట్ అవ్వదు అనమాట. అండ్ గైస్ అప్పుడే జించోబాను మళ్ళీ తన రెలిక్ ఒక ఆరాని రిలీజ్ చేస్తుంది. అండ్ మన హీనో ఒక టాలరెన్స్ స్కిల్ ఇంకా రెసిస్ట్ చేయలేకపోద్ది, అందుకే మన హీనో ఇంకా ఎఫెక్ట్ అయిపోతాడు. అండ్ దీంతో మన హీనో ఇంకా ఫైట్ చేయాలని అనుకుంటాడు, ఎందుకంటే తనకి ఇంకా పారిపోవడానికి ప్లేస్ లేదు కాబట్టి. బట్ గైస్ అప్పుడే ఆ కమాండ్ రెలిక్ ఉంది కదా, అది మన హీనో ఒక స్పాట్ రెలిక్ తో అంటది, నువ్వు హీనోకి సపోర్ట్ చేస్తే నేను నిన్ను కూడా డిస్ట్రాయ్ చేస్తా అని. అండ్ గైస్ దాంతో ఆ స్పాట్ రెలిక్ మన హీనోని బిట్రే చేస్తుంది. అండ్ దీంతో ఆబ్వియస్లీ మన హీనోకి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ స్పాట్ రెలిక్ కాదు, ఇప్పుడు ఏ రెలిక్ కూడా మన హీనోకి హెల్ప్ చేయదంట, ఎందుకంటే ఆబ్వియస్లీ వాటికి కమాండ్ రెలిక్ అంటే చాలా భయం కాబట్టి. అండ్ గైస్ అప్పుడే హీనో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాడు బై ద ఆరా, అండ్ తను ఇంకా వీక్ అయిపోతూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ జించోబాను హీనో ఒక ఎబిలిటీస్ అన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటది హీనో పోకముందే. అండ్ అప్పుడే మన హీనో ఒక పని అయిపోతూ ఉంటది. బట్ గైస్ మన హీనో దగ్గర క్రో ఉంది కదా, సో క్రో ఒక ప్రొటెక్షన్ వల్ల మన హీనో మళ్ళీ లెగుస్తాడు. అండ్ దాంతో జించోబాను చాలా షాక్ అయిపోద్ది. అండ్ అప్పుడే క్రో హీనోతో అంటది, నా పవర్స్ నాకు ఇంకా కంప్లీట్లీ తిరిగి రాలేదు, సో అందుకని నేను నిన్ను ఎక్కువసేపు ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేను అని క్రో అంటది. అండ్ అప్పుడే మన హీనో జించోబాను మీద అటాక్ చేస్తాడు, అండ్ తనకి ఒక పంచ్ కూడా ఇచ్చేస్తాడు. అండ్ గైస్ అప్పుడే ఆ కమాండ్ రెలిక్కి అర్థమైపోద్ది ఆ క్రో ఏ మన హీనోకి హెల్ప్ చేస్తుందని. అండ్ గైస్ అప్పుడే ఆ కమాండ్ రెలిక్ బయటికి వచ్చేస్తుంది అండ్ అది జించోబాను కంట్రోల్ చేస్తుంది. అండ్ అట్లా ఎందుకంటే రెలిక్స్ అన్నిటికీ కూడా మన క్రో అంటే ఇష్టం లేదు కదా, సో అందుకే ఆ కమాండ్ రెలిక్ జించోబాను కంట్రోల్ చేస్తుంది మన హీరోని అండ్ క్రోని లేపడానికి. అండ్ దాంతో మన హీరో పారిపోతూ ఉంటాడు. బట్ అఫ్ కోర్స్ తను లాస్ట్ కి దొరికిపోతాడు. అండ్ కమాండ్ రెలిక్ మన హీరోని లేపైపోతుంది. బట్ గైస్ అప్పుడక్కడికి రోప్ రెలిక్ వచ్చేస్తుంది. అండ్ రెలిక్ జించోబాను మీద అండ్ ఆ కమాండ్ రెలిక్ మీద అటాక్ చేస్తూ ఉంటది. అంటే గైస్ చూసారా ఆ రోప్ రెలిక్ ఎంత లాయల్ గా ఉందో మన హీరోకి. అండ్ దాని వల్ల రోప్ రెలిక్ కి ఒక కొత్త స్కిల్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు రోప్ రెలిక్ ఒక లెజెండరీ రెలిక్ అయిపోయింది అనమాట. అండ్ దాని వల్ల రోప్ రెలిక్ కి ఒక కొత్త అచీవ్మెంట్ కూడా దొరికేస్తుంది అనమాట. అండ్ రోప్ రెలిక్ ని చూసి మిగతా రెలిక్స్ చాలా భయపడిపోతూ ఉంటాయి, ఎందుకంటే రోప్ రెలిక్ వల్ల కమాండర్ వీళ్ళందరినీ లేపేస్తాడు కదా, సో అందుకే అవి భయపడిపోతూ ఉంటాయి. బట్ గైస్ రోప్ రెలిక్ దగ్గర అంతగానం పవర్ లేదు కదా టు ఫైట్ అగెన్స్ట్ ద కమాండర్, సో అందుకే రోప్ రెలిక్ ఒక పని అయిపోతుంటది. అండ్ క్రో ఏమో మన హీరోతో అంటది, నువ్వు రెలిక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ వదిలేసి పారిపో అని. బట్ అఫ్ కోర్స్ మన హీరో అట్లా పారిపోలేడు కదా, ఎస్పెషల్లీ రోప్ రెలిక్ ని వదిలేసి. బట్ గైస్ అప్పుడే ఆ రోప్ రెలిక్ ఉంది కదా, అది ఎస్ ర్యాంక్ రెలిక్ లాగా ఇవాల్వ్ అయిపోద్ది. అండ్ దాంతో ఆబ్వియస్లీ కమాండర్ రెలిక్ అండ్ మిగతా రెలిక్స్ అన్ని కూడా చాలా షాక్ అయిపోతాయి అట్లా పాసిబుల్ అని. బట్ గైస్ ఈవెన్ తో రోప్ రెలిక్ ఎస్ ర్యాంక్ రెలిక్ లాగా అయిపోయినా సరే అది విన్ అవ్వలేదు కదా అగెన్స్ట్ ద కమాండర్, అది కూడా సింగిల్ గా ఫైట్ చేసి. అందుకే క్రో మళ్ళీ మన హీరోతో అంటది పారిపో అని. బట్ ఆఫ్ కోర్స్ మన హీరో పారిపోడు. అండ్ గైస్ అప్పుడే మన హీరోకి క్రాక్స్ కనిపిస్తాయి ఈ టూమ్ లో, అంటే కమాండర్ డిస్ట్రాక్ట్ అయ్యి ఉన్నాడు కదా, అందుకే ఇవి వచ్చినాయి అనమాట. అండ్ ఆల్సో ఇది ఆర్టిఫిషియల్ టూమ్ కదా, సో అందుకే ఇవి వచ్చినాయి అనమాట. అండ్ దీంతో మన హీరోకి ఒక ఐడియా వస్తుంది. అతను టూమ్ డిస్ట్రక్షన్ స్కిల్ ని మళ్ళీ యూజ్ చేస్తాడు స్వోర్డ్ రెలిక్ ని డిస్ట్రాయ్ చేసి. అండ్ గైస్ ఈసారి టూమ్ కొంచెం విరుగుతుంది, ఎందుకంటే కమాండర్ డిస్ట్రాక్ట్ అయినాడు కాబట్టి, అందుకే టూమ్ కొంచెం విరుగుతుంది. అండ్ అప్పుడే మన హీరో రోప్ రెలిక్ తో అంటాడు తన దగ్గరికి వచ్చేయమని. అండ్ అట్లా రోప్ రెలిక్ వచ్చేస్తుంది హీరో దగ్గరికి. అండ్ మన హీరో వేరే సైడ్ కి వచ్చేస్తాడు టూమ్ లోనే. అండ్ తను మళ్ళీ టూమ్ ని రిస్టోర్ చేస్తాడు, సో దట్ కమాండర్ వీళ్ళ సైడ్ కి రావద్దు కాబట్టి, అందుకే మన హీరో టూమ్ ని
మళ్ళీ రిషూర్ చేస్తాడు. అండ్ అప్పుడే క్రో హియన్తో అంటది, నా ప్రొడక్షన్ ఇంకా ఎండ్ అయిపోద్ది ఇప్పుడు, అన్ని పెయిన్ ఇంకా నీకు తిరిగి వచ్చేస్తుంది, సో అందుకే రెడీగా ఉండు అని క్రో అంటది. అండ్ తర్వాత హియోను పెయింటింగ్ రిలిక్ లో ఉన్న రిలిక్స్ అన్నిటిని కూడా బయటకి తీస్తాడు. అండ్ గైస్ ఇప్పుడు రిలిక్స్ అన్ని కూడా మన హియోన్ ఒక మాటలు చాలా మంచిగా వింటూ ఉంటాయి బికాస్ ఆఫ్ ది రూప్ రిలిక్స్ అడ్వాన్స్మెంట్. అండ్ తర్వాత ఇంకా క్రో చెప్పినట్టే తన ప్రొడక్షన్ డిసపర్ అయిపోద్ది. బట్ గైస్ మన హియోన్ దగ్గర బెర్రీస్ ఉన్నాయి కదా, సో అందుకే మన హియోను హీల్ అయిపోతాడు వాటిని తిని. అండ్ తర్వాత మన హియోను ఒక మంచి డిఫెన్స్ రిలిక్ ని తీసుకుంటాడు. అతను ఫైట్ చేయడానికి ఒక మంచి హై ర్యాంకింగ్ రిలిక్ ని వెతుకుతుంటాడు. అండ్ గైస్ మన హియోన్ దగ్గర 3 ఈజిప్షియన్ గాడ్ టైర్ రిలిక్స్ ఉన్నాయి కదా, బట్ ఆ 3 రిలిక్స్ కూడా ఇప్పుడు మన హియోన్ కి కనిపించవు, ఎందుకంటే అవి పారిపోయినాయంట. అంటే కమాండ్ రిలిక్ వాటిని లేపేసడని, అందుకే అవి పారిపోయినాయంట. అండ్ దీంతో ఆబ్వియస్లీ మన హియోన్ కి చాలా కోపం వస్తుంటది. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి కమాండ్ రిలిక్ అండ్ వేరే రిలిక్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ రిలిక్స్ అన్నింటిని కూడా కమాండర్ రిలిక్ సమన్ చేసింది అనమాట. అండ్ తర్వాత ఈ రిలిక్స్ అన్ని కూడా ఒకేసారి మన హియోన్ మీద అడగడానికి వస్తాయి. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన హియోన్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం లీని చూస్తాం. అండ్ తన వెనకాల ఏమో స్పైడర్స్ పడుతూ ఉంటాయి. అండ్ దాంతో ఆబ్వియస్లీ లీ పారిపోతుంటది. తను ఎగ్జిట్ ని వెతుకుతుంటది. బట్ ఆఫ్ కోర్స్ తనకి ఎగ్జిట్ దొరకదు, ఎందుకంటే ఇక్కడ అసలు ఎగ్జిట్ లేదు కాబట్టి. అండ్ అప్పుడే లీ దొరికిపోద్ది అండ్ స్పైడర్స్ లీని లేపైపోతాయి. బట్ అప్పుడే ఇక్కడికి లీ ఒక రిలిక్ గిల్డర్ వచ్చేస్తుంది. తను లీని కాపాడేస్తుంది. ఆ నాచురల్ గా అయితే జించావాను గిల్డర్ ని వదిలేసింది అనమాట, గిల్డర్లు అంత ఇంపార్టెంట్ కాదని. బట్ ఇప్పుడు గిల్డర్లే కదా లీని కాపాడేసింది. అండ్ గైస్ మీకు ఒక డౌట్ రావచ్చు, గిల్డర్లు అసలు లోపలికి ఎట్లా వచ్చిందని. ఎట్లా అంటే ఇప్పుడు కమాండర్ రిలిక్ డిస్ట్రాక్ట్ అయింది కదా, సో అందుకే ఈ టూమ్ విరిగిపోతుంటది అనమాట. అండ్ అట్లా గిల్డర్లు లోపలికి వచ్చేసింది అండ్ లీని కాపాడేసింది. అండ్ అట్లనే వాళ్ళిద్దరు బయటకు కూడా వెళ్ళిపోతారు అనమాట. అండ్ వేరే సైడ్ మన హీనో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ కమాండర్ రిలిక్ కు సంబంధించిన రిలిక్స్ తో. బట్ గైస్ అప్పుడే మన హీనో ఒక రిలిక్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ మన హీనో కి హ్యాండ్ ఇచ్చేస్తాయి, ఎందుకంటే అవి అనుకుంటే ఆ కమాండర్ రిలికే గెలుస్తాడని ఈ ఫైట్ లో. అండ్ గెలిచినాక మనకి దూరం ఇచ్చేస్తాడు అని అవి అనుకుంటాయి, సో అందుకే అవి మన హీనో కి హ్యాండ్ ఇచ్చేస్తాయి ఇప్పుడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన హీనో కి చాలా చాలా కోపం వస్తుంటది. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసా, మన నెరగడు వచ్చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ వాడు మన హీనో కి హెల్ప్ చేయడానికి వచ్చిండు, ఎందుకంటే ఆఫ్ కోర్స్ వాడు మన హీనో కి చాలా లాయల్ కాబట్టి. అండ్ గైస్ వాడు ఇంకా మన హీనోతో అంటాడు, నువ్వు ఇప్పటి వరకు నన్ను ఎందుకు పిలవలేదు, త్వరగా పిలిచి ఉండొచ్చు కదా అని నెరగాడు అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన హీనో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఆ కమాండర్ రిలిక్ ఉన్నాడు కదా, వాడు నెరతో అంటాడు, నువ్వెందుకు ఒక హ్యూమన్ కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఒక మెజెస్టిక్ ఏవి కదా, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు రిలిక్స్ కే సపోర్ట్ చేయాలి అని వాడు అంటాడు. అండ్ దాంతో నెరగాడు అంటాడు, నువ్వు నాకు చెప్పడానికి, అండ్ నువ్వేమీ నిజమైన కమాండర్ కాదు రిలిక్స్ అన్నిటికీ, అండ్ ఆల్సో నువ్వు కింగ్ ని కూడా లేపేసినావు, అందుకే నువ్వంటే నాకు అసలు నచ్చవు అని నెరగాడు అంటాడు. అంత మన హీనో అనుకుంటాడు, ఈ రిలిక్స్ వాళ్ళ కింగ్ ని లేపేసినాయా అంటే పాస్ట్ లో ఏమో కన్ఫర్మ్ అయ్యింది అని మన హీనో అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే నెరగాడు వాడు ప్యాలెస్ ని సమన్ చేస్తాడు. అండ్ దాంతో మన హీనో తన రిలిక్స్ అన్ని కూడా ప్యాలెస్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఆబ్వియస్లీ మన హీనో తన రిలిక్స్ ని తిడతాడు అని అంటాడు, నాకు ఫైట్ లో ఎవరైతే హెల్ప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు నా సైడ్ కి వచ్చేయండి అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ ఫస్ట్ అయితే రోప్ రిలిక్ వచ్చేస్తుంది మన హీనో సైడ్ కి. అండ్ ఆల్సో ఫైట్ లో అంతగానో పనికిరాని రిలిక్స్ కూడా మన హీనో సైడ్ కి వచ్చేస్తాయి. అండ్ ఆల్సో క్యాంగు అండ్ నయో రిలిక్ కూడా వచ్చేస్తాయి మన హీనో సైడ్ కి. బట్ ఇవి ఎట్లాంటి రిలిక్స్ మీకు తెలుసు కదా, అండ్ ఇవి ఫైట్ లో అంతగానో పనికిరావు కదా. బట్ అయినా సరే మన హీనో అనుకుంటాడు, అట్లీస్ట్ ఈ రిలిక్స్ అయినా నాకు సపోర్ట్ చేస్తున్నాయని. అంత మన హీనో తనకి సపోర్ట్ చేసిన రిలిక్స్ తో అంటాడు, నేను ఎప్పుడు సెలెక్ట్ చేసిన రిలిక్స్ నాతో పాటు రావాలి అండ్ మిగతా రిలిక్స్ అన్ని కూడా ఇక్కడే ఉండి నెరగాడికి హెల్ప్ చేయాలి ఫైట్ లో అని మన హీనో అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మన హీనో ఎక్కడికి పోతాడో తెలుసా, తను జించామన్ దగ్గరికి పోతాడు, ఎందుకంటే ఆబ్వియస్లీ కమాండర్ గారిని డిఫీట్ చేయలేం కాబట్టి వాడి వెజల్ ని డిఫీట్ చేస్తే చాలు కదా, అప్పుడు కమాండర్ గారు కూడా ఓడిపోతాడు అండ్ వాడు ఇంకా వాడి పవర్స్ ఇంకా యూజ్ చేయలేడు కదా. సో అందుకే మన హీనో జించామన్ దగ్గరికి వచ్చేస్తాడు, అతను అటాక్ చేయడానికి పోతాడు కూడా. అండ్ గ్యాస్ వేరే సైడ్ ఆ కమాండర్ రిలిక్ అండ్ వేరే రిలిక్స్ అన్ని కూడా మన నెర వాళ్ళని సరౌండ్ చేస్తాయి అండ్ అవి మన నెర వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటే. బట్ గైస్ అప్పుడే కమాండర్ రిలిక్ కి అర్థమైపోద్ది దట్ హియనో జించావన్ మీద అటాక్ చేసిండని. అండ్ గైస్ ఈవెన్ తో జించావన్ పొజిస్ట్ అయిపోయినా సరే తను మంచిగా డాజ్ అవ్వగలుగుతుంది ఫ్రమ్ ద అటాక్స్ అండ్ తను కూడా ఫైట్ చేయగలుగుతుంది రిలిక్స్ తో, ఎందుకంటే ఆఫ్ కోర్స్ తను స్ట్రాంగ్ కాబట్టి ఒక నార్మల్ పర్సన్ కన్నా. బట్ గైస్ మన హియనో జించావన్ మీద అటాక్ చేస్తూ తనని వెనకాలకి తోవేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తను ఒక డోర్ ని ఓపెన్ చేస్తాడు అండ్ ఈ డోర్ దాని లోపలికి వెళ్లే వాళ్ళని ఎక్కడికో తీసుకుపోయి పడేస్తుంది అనమాట. సో అందుకే మన హీనో ఈ డోర్ ని యూజ్ చేసి ఇట్లా డిఫీట్ చేయాలని అనుకుంటాడు ఆ కమాండర్ రిలిక్ ని అండ్ జించావాన్ని. అండ్ ఈ డోర్ పవర్ ఎవరిది, క్యాంగు అండ్ నయో రిలిక్ అనమాట. అంటే ఇది ఒక మంచి ఎబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ గైస్ తర్వాత మన హీనో జించావాన్ని తోవేస్తాడు ఆ డోర్ లోపలికి. అండ్ ఆఫ్ కోర్స్ జించావాన్ వెళ్ళిపోయింది కాబట్టి తన రిలిక్ కూడా వెళ్ళిపోద్ది ఆ డోర్ లోపలికి. అండ్ గైస్ తర్వాత మన హీనో ఆ డోర్ ని క్లోజ్ చేస్తాడు అండ్ తను ఆ కమాండర్ రిలిక్ కు సంబంధించిన రిలిక్స్ ని పంపిడు ఈ డోర్ లోపలికి, ఎందుకంటే ఆఫ్ కోర్స్ మన హీనోకి ఈ రిలిక్స్ కావాలన్నమాట, ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇవి చాలా పవర్ఫుల్ రిలిక్స్ కాబట్టి. సో అందుకే మన హీనోకి ఇవి కావాలి ఇప్పుడు. అండ్ దాంతో ఆ రిలిక్స్ అన్ని కూడా చాలా షాక్ అయిపోతాయి అండ్ ఆఫ్ కోర్స్ అవి ఫైట్ చేయాలని అనుకుంటే. సో దీంతో ఇంకేముంది మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. బట్ గైస్ వీళ్ళ ఫైట్ వల్ల బిల్డింగ్ మొత్తం కూడా విరిగిపోతూ ఉంటుంది అండ్ పీపుల్ అందరూ కూడా చూస్తూ ఉంటారు అనమాట లైక్ ఇక్కడ ఏమవుతుందని. అండ్ అప్పుడు ఇక్కడికి మన లీ, యూజా, ఇరేన్ అండ్ బ్లూ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ లీ అండ్ ఇరేన్ ఏమో అనుకుంటారు హియన్తో పాటు ఎవరో ఒకరు ఉన్నారని హియన్కి హెల్ప్ చేయడానికి. బట్ ఇప్పుడే వీళ్ళిద్దరికి తెలుస్తుంది కదా దట్ ఇంట్లో ఎవరు లేరని హియన్కి హెల్ప్ చేయడానికి. అండ్ దాంతో వీళ్ళిద్దరూ పోదామని అనుకుంటారు హియన్కి హెల్ప్ చేయడానికి. బట్ యూజా గాడు వాళ్ళిద్దరిని ఆపేస్తాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ పోవచ్చు కదా
పైకి పోయే దారిలో. సో అందుకే యూజాగాడు వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. అండ్ యూజాగాడు కూడా వరి అవుతూ ఉంటాడు హియన్కి ఏమైపోయిందేమో అని. బట్ వాడికి నమ్మకం ఉంటుంది హియను బ్రతికే ఉంటాడని. అండ్ గైస్ అప్పుడే బిల్డింగ్ మొత్తం విరిగిపోద్ది. అండ్ మన వాళ్ళందరూ కూడా హియన్ని పిలుస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మన హియను బ్రతికే ఉంటాడు, తనకి అసలేమి కాదు. అండ్ ఆల్సో మన హియన్కి రిలిక్స్ అని కూడా దొరికేస్తాయి. అండ్ దాంతో యూజా అండ్ లీ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే యూజాగాడికి పని పెరిగింది కాబట్టి వాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ లీ ఏమో అనుకుంటది హియోను జించవాన్ని డిఫీ చేయడం మాత్రమే కాకుండా తను రిలిక్స్ అన్నింటిని కూడా తీసుకుంటు కదా. సో అందుకే లీ అందుకడం షాక్ అయిపోద్ది. అనంతా మన హియోను లీతో అంటాడు ఒక కొత్త ప్లేస్ ని వెతకమని టు స్టే, ఎందుకంటే ఈ ఇల్లు విరిపోయింది కాబట్టి. అండ్ ఆల్సో తను యూజాగాడితో అంటాడు రిలిక్స్ అన్నింటిని కూడా రీస్టోర్ చేయమని. అండ్ వీళ్ళిద్దరికి వీళ్ళ పనులు చెప్పినాక అప్పుడు మన హియోన్ ఇంకా అక్కడ పడుకుని పోతాడు, ఎందుకంటే తను చాలా అలసిపోయింది కాబట్టి. అండ్ గైస్ వేరే సైడ్ మనం జించవాన్ని చూసాం. అన్న కమాండర్ రెలిక్ ఏమో జించవాన్కి చెప్తుంటాడు ఫైట్ లో అసలు ఏమైందని. అన్న కమాండర్ రెలిక్ కాడు అసలు ఒప్పుకోడు వాడు ఓడిపోయిందని. బట్ జించవాను ఒప్పేసుకుంటది మనం ఓడిపోయినామని ఇన్ ద ఫైట్. అండ్ తను తన రిలిక్ తో అంటది నెక్స్ట్ టైం నువ్వు నన్ను కంట్రోల్ చేయకు, నేనే ఫైట్ చేస్తా హియోన్ తని తను అంటది. అండ్ గైస్ తర్వాత జించవాను ఏదో లాకర్ దగ్గరికి వస్తాయి. అండ్ తను ఆ లాకర్ ని ఓపెన్ చేస్తుంది. అండ్ గైస్ ఇక్కడ చాలా గాడ్ రిలిక్స్ ఉంటాయి అనమాట. అండ్ తను గాడ్ రిలిక్స్ అన్నింటిని కూడా ఫ్రీ చేస్తుంది. అండ్ దాంతో ఆ రిలిక్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి టు ఫైండ్ దేర్ ఓనర్స్. అండ్ ఇట్లా జించవాను ఈసారి మన హియోన్ ని డిఫీ చేయాలని అనుకుంటది. ఎట్లా డిఫీ చేసేదో చూద్దాం. అండ్ గైస్ తర్వాత కొన్ని రోజులు అట్లా అయిపోతాయి. అండ్ అప్పుడే న్యూస్ లో చెప్తూ ఉంటారు దట్ సడన్ గా చాలా గాడ్ రిలిక్స్ అయిపోయడం స్టార్ట్ అయినాయి అరౌండ్ ద వరల్డ్. అండ్ ఈ రిలిక్స్ డైరెక్ట్ గా వాళ్ళ ఓనర్స్ ని చూస్ చేసుకుంటున్నాయి, టూమ్స్ ని క్రియేట్ చేయకుండా. అండ్ దీనివల్ల రిలిక్ యూజర్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి అని వాళ్ళు చెప్తుంటారు న్యూస్ లో. అంటే గైస్ ఇప్పుడు కొంతమంది రిలిక్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు చాలా కష్టపడి టూమ్స్ లకి పోతేనే వాళ్ళకి గాడ్ రిలిక్స్ దొరుకుతాయి కదా. బట్ ఇప్పుడు కొంతమందికి ఏమి చేయకుండానే గాడ్ రిలిక్స్ దొరికేస్తున్నాయి కదా. సో అందుకే రిలిక్ యూజర్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి, ఇది ఫేర్ కాదు అన్ఫేర్ అని. అండ్ గైస్ ఇప్పటికి కూడా మన హియోను పడుకునే ఉంటాడు, అంటే తను కొన్ని రోజుల నుంచి పడుకునే ఉన్నాడు అనమాట. అంటే మన హియోను తన పవర్స్ ని చాలా ఎక్కువ యూజ్ చేసిండు కదా. సో అందుకే తను అంతకన్నా మలిసిపోయిండు. బట్ గైస్ అప్పుడే జార్జ్ గాడు కాల్ చేస్తాడు మన హియోన్ కి. బట్ అఫ్ కోర్స్ మన హియోను కాల్ లేపలేడు కాబట్టి అందుకే ఇరేన్ ఫోన్ లేపుతుంది. అండ్ జార్జ్ గాడు ఇరేన్ తో అంటాడు దట్ పాండరా 15 కింగ్స్ ని సెలెక్ట్ చేసిందని. అంటే ముందు ఆల్రెడీ 5 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా, అండ్ ఇంకా 10 స్పాట్స్ ఖాళీగా ఉండేవి. బట్ ఇప్పుడు ఆ 10 స్పాట్స్ కూడా నిండిపోయినాయి అనమాట. అండ్ దాంతో మన లీ అండ్ యూజా చాలా షాక్ అయిపోతారు, ఇంత స్పీడ్ గా 10 మెంబర్స్ కింగ్స్ ఎట్లా అయిపోయినారని. అండ్ గైస్ ఇట్లా జించవాన్ ఫ్రీ చేసిన గాడ్ రిలిక్స్ వల్లనే అయిందనమాట. అంటే ఆ గాడ్ రిలిక్స్ ఎవరినైతే చూస్ చేసుకున్నాయో యాజ్ దేర్ ఓనర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయినారనమాట. అండ్ అట్లా వాళ్ళు కింగ్స్ అయిపోయినారనమాట. అండ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ సమయంలో ఏమో మన హియోను పడుకున్నాడు. అండ్ దీంతో మనకి ఏం చేయాలో అర్థం కాదు, హియోన్ ఎప్పుడు లెగొస్తాడు అని వేచడం తప్ప. అండ్ గైస్ తర్వాత ఆఫ్టర్ 1 వీక్ హియోను మళ్ళీ లెగొస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ ఇరేన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అండ్ లీ అండ్ యూజా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ తర్వాత మన హియోను తింటూ అన్ని తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. తను పడుకుని ఉన్నప్పుడు ఏమేమైతే అయినాయో అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ హియోన్ గురించి కొన్ని ఆర్టికల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి అనమాట. అండ్ వాటిలో హియోన్ గురించి ఏమి మంచిగా రాయరు. అండ్ వాళ్ళు ఏం రాస్తారు తెలుసా, దట్ హియోను టాక్సెస్ కట్టట్లే అని, అండ్ హియోన్ కి అండ్ జించవాన్ కి ఏమో సంబంధం ఉందని, అండ్ ఆల్సో హియోన్ కి ఒక కొడుకు ఉండడని, అండ్ దానికి 9 years అని, అండ్ వాళ్ళ అమ్మ పోయిందని ఇట్లా రాసి ఉంటుంది అనమాట ఆర్టికల్లో. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన హియోన్ కి అయితే చాలా కోపం వస్తుంది, తన గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని. బట్ గైస్ ఎట్ ది సేమ్ టైం లీకి అండ్ ఇరేన్ కి కూడా చాలా కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు అనేసుకుంటారు ఇదంతా నిజమని. అండ్ దాంతో హియోన్ ఏమో వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు లైక్ ఇదంతా నిజం కాదని. అండ్ ఆ పిల్లడికి నాకు అసలు ఎట్లాంటి పోలికలు లేవు, అండ్ ఆల్సో వాడు ఫ్రెంచ్ అంట, అంటే వాడికి నాకు అసలు ఎట్లాంటి సంబంధమే లేదు అండ్ మన హియోను వాడి ఫోటో చూపించి అంటుంటాడు. అండ్ అప్పుడు ఇరేన్ అండ్ లీ హియోన్ కొంచెం నమ్ముతారు. అనంత మన హియోను అనుకుంటాడు ఇట్లా ఒక రెలిక్ కన్ఫర్మ్ గా చేసి ఉంటది. బట్ గైస్ ఇప్పుడు వేడికాడి గాబుల్స్ రెలిక్ మన హియోన్ దగ్గర ఉంది కదా. అండ్ ఆల్సో మన హియోను ఆ రెలిక్ ని డిస్ట్రాక్ట్ చేసిందంట, అంటే ఇంకొక రెలిక్ ఉంది అండ్ ఆ రెలిక్ కూడా సేమ్ పవర్ ఉంది యాజ్ గోబుల్స్ రెలిక్. అందుకే కదా ఆ రెలిక్ హియోన్ గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయగలుగుతుంది. సో ఇట్లా మన హియోను ఆలోచిస్తూ ఉంటాడు ఆ రెలిక్ గురించి. అండ్ తను ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత తిన్నాక ఇంకా మన హియోను తన పని స్టార్ట్ చేస్తాడు. అండ్ తను మంచిగా పనికొచ్చే రెలిక్స్ ని సపరేట్ చేస్తుంటాడు ఫ్రమ్ ఆల్ ద రెలిక్స్, సో దట్ యూజా కాడు వాటిని త్వరగా రిస్టోర్ చేయడానికి. అండ్ అట్లా ఇంకొన్ని రోజులు అయిపోతాయి. అండ్ మన హియోను ఇంకా డిసైడ్ అయిపోతాడు నెక్స్ట్ ఎక్కడికి పోవాలని. అండ్ మన హియోను నెక్స్ట్ సెంట్రల్ ఏషియాకి పోవాలని అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద టూమ్ ఉంది కాబట్టి, అనేది పాపులర్ టూమ్ అంట. అండ్ ఆల్సో గైస్ అక్కడే మన జూలియన్ గడ్ కూడా ఉన్నాడు అనమాట. బట్ గైస్ జూలియన్ గడ్ కోసం మన హియోను అక్కడికి పోవట్లేదు, తను తన కొడుకు కోసం పోతుంది అక్కడికి. అండ్ తన పేరేంటి లూయిస్ మార్టిన్. అండ్ మార్టిన్ గడు చెప్పాడు కదా ఆర్టికల్లో నేను హియోను ఒక కొడుకునని. సో అందుకే మార్టిన్ కి దూలు తీయాలని, అందుకే మన హియోను సెంట్రల్ ఏషియాకి పోవాలని అనుకుంటాడు. అండ్ మార్టిన్ గడ్ కూడా ఒక రెలిక్ యూజర్ అంట, అండ్ వాడి రెలిక్ ని కూడా మన హియోను తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఆ టూమ్ ని చూస్తాం. అండ్ గైస్ ఇక్కడ సీవు గడు ఉంటాడు. అండ్ వీడు మీకు గుర్తుండ కదా జూన్ గడ్ దగ్గర పనిచేస్తాడు కదా వీడు. సో వీడి టీమ్ తో టూమ్ లోపలికి పోదామని అనుకుంటాడు. బట్ జూలియన్ గడు వీళ్ళని ఆపేస్తాడు లోపలికి వెళ్ళనీయకుండా. అండ్ దాంతో వీళ్ళు జూలియన్ గడిని అడుగుతుంటారు మమ్మల్ని లోపలికి పంపిరా అని. బట్ అప్పుడు జూలియన్ గడు ఒప్పుకోడు ఎన్నిసార్లు అడిగినా సరే. అండ్ దాంతో వీళ్ళు 1 last టైం జూలియన్ గడిని అడగాలని అనుకుంటారు మమ్మల్ని లోపలికి పంపిరా అని. అండ్ జూలియన్
గడు ఒప్పుకోకపోతే వీళ్ళు లేపేదామని అనుకుంటారు జూలియన్ గడిని. అండ్ అఫ్కోర్స్ మన జూలియన్ గడు ఒప్పుకోడు వీళ్ళని లోపలికి పంపించడానికి. బట్ జూలియన్ గడు ఒక కండిషన్ పెడతాడు. అండ్ ఆ కండిషన్ కి ఒప్పుకుంటే సీఓ వాళ్ళు టూమ్ లోపలికి వెళ్ళొచ్చంట. అండ్ ఆ కండిషన్ ఏంటి, సీఓ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ని అండ్ వాళ్ళ సబార్డినేట్స్ ని ఎవరిని కూడా లోపలికి తీసుకుపోద్దంట. ఎందుకంటే అనవసరంగా వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా ట్రాప్స్ లో సీఓ వాళ్ళ కోసం. సో అందుకే జూలియన్ గడు ఆ కండిషన్ పెడతాడు. బట్ అఫ్కోర్స్ ఆ కండిషన్ కి సీఓ వాళ్ళు ఒప్పుకోరు. అండ్ వాళ్ళు ఇంకా జూలియన్ గడు మీద అటాక్ చేద్దామని అనుకుంటారు. బట్ గైస్ అప్పుడెక్కడికి మన హియన్ వచ్చేస్తాడు. అండ్ మన హియన్ అందరితో అంటూ లైక్ జూలియన్ గడు తన సబార్డినేట్ అని అండ్ హియన్ కోసమే జూలియన్ గడు పనిచేస్తుండని అట్లా మన హియన్ అంటూ ఉంటాడు. బట్ జూలియన్ గడికి నచ్చదు హియన్ అందరికీ చెప్పడం. అండ్ దాంతో జూలియన్ గడు మన హియన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ మన హియన్ ఏమో ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అండ్ దీంతో సీవు మార్టిన్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కలిపి జూలియన్ గడికి హెల్ప్ చేయాలని అనుకుంటారు మన హియన్ని లేపడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది మన హియన్ని లేపడానికి. సో అందుకే వాళ్ళు అట్లా చేద్దామని అనుకుంటారు. అండ్ దాంతో వాళ్ళందరూ ఇంకా అట్లనే చేస్తారు. అండ్ గైస్ వేరే సైడ్ మనం అసలైన హియన్ని చూస్తాం. అండ్ తనేమో టూమ్ లోపలికి పోతూ ఉంటాడు. అండ్ బయట ఉన్నది ఎవరో తెలుసా, హియన్ ఒక డూప్లికేట్ అనమాట. అండ్ ఆ డూప్లికేట్ ని పగ్ మిలియన్ అనే రెలిక్ తో క్రియేట్ చేసినారనమాట. అండ్ ఈ రెలిక్ రీసెంట్ గానే దొరికింది మన హియన్ కి. సో వాళ్ళందరినీ అక్కడ డిస్ట్రాక్ట్ చేసి ఉంచి మన హియన్ ఇక్కడ రెలిక్ ని తీసుకోవాలని అనుకుంటాడు. అనంతరం మన హియన్ ఒక ఎంట్రెన్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ అట్లా మనలు టూమ్ లోపలికి వచ్చేస్తారు. అండ్ గైస్ ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఒక ఫార్మేషన్ లో ఉంటాయి అనమాట. అంటే మనలు ఇప్పుడు ఒక జైంట్ జాంగీ బోర్డ్ మీద ఉన్నారనమాట. అండ్ జాంగీ అంటే కొరియన్ చేసని అనుకోండి. అంటే ఇప్పుడు ఈ టూమ్ ఒక రెలిక్ మన హియన్ తో ఒక గేమ్ ఆడాలని అనుకుంటుంది. అండ్ అఫ్ కోర్స్ మన హియన్ ఒప్పేసుకుంటాడు గేమ్ ఆడడానికి. బట్ గైస్ ఈ రెలిక్ చైనీస్ రెలిక్ అనమాట. అంటే ఇది చైనీస్ చెస్ అనమాట. బట్ అఫ్ కోర్స్ మన హియన్ కి చైనీస్ చెస్ రాదు కదా, తనకి తన కంట్రీ చెస్ అంటే జాంగే వచ్చు కదా. అండ్ ఈవెన్ తో జాంగీ అండ్ చైనీస్ చెస్ సేమ్ అయినా సరే రూల్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో దీంతో మన హియన్ రెలిక్ తో అంటాడు, ఇది ఏమీ ఫేర్ గా లేదు, నీకు ఈ గేమ్ అయితే చాలా బాగొచ్చు ఎందుకంటే ఇది మీ కంట్రీ చెస్ కాబట్టి, బట్ నాకు రాదు అంటే నువ్వు ఈజీగా విన్ అయిపోతావు అని మన హియన్ అంటాడు. అండ్ దాంతో రెలిక్ అంటది, సరే అయితే మనం జాంగీ ఆడదాం, ఆ గేమ్ యొక్క రూల్స్ అన్ని కూడా నాకు చెప్పు అని రెలిక్ అంటది. అండ్ దాంతో మన హియన్ మళ్ళీ అంటాడు, జాంగీ ఆడితే అప్పుడు నీకు అన్ఫేర్గా ఉంటుంది కదా, నీకు తెలియదు కదా గేమ్ ఎట్లా ఆడాలని అని మన హియన్ అంటాడు. అండ్ గైస్ మన హియన్ ఇట్లా కావాలని అంటూ ఉంటాడు. ఎందుకంటే తనకి తెలుసు గేమ్ ఆడితే ఆ రెలికే కన్ఫర్మ్ గెలుస్తుందని. సో అందుకే మన హియన్ గేమ్ ఆడదని అనుకుంటాడు. అందుకే తను ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అండ్ ఆల్సో మన హియన్ అప్పుడే ఆ రెలిక్ తో మళ్ళీ అంటాడు, మనం గేమ్ ఎందుకు ఆడాలి, మనం జస్ట్ ఫైట్ చేసుకుందాం. అండ్ ఒకవేళ నువ్వు నాతో ఫైట్ చేసి విన్ అవ్వలేను అని అనుకుంటే ఫైట్ కి ఒప్పుకోకు అని మన హియన్ ఇట్లా కావాలని రెచ్చగొడుతుంటాడు ఆ రెలిక్ ని. సో దట్ ఆ రెలిక్ ఫైట్ చేయడానికి ఒప్పుకోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ ఆ రెలిక్ ఒప్పేసుకుంటది ఫర్ ద ఫైట్. అండ్ మన హియన్ కి కావాల్సింది ఇదే కదా. అండ్ గైస్ అప్పుడే యూజర్ కాడికి సడన్ గా ఎందుకు నొప్పి వస్తుంది. అండ్ వాడికి నొప్పి ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఫేక్ హియన్ ఉన్నాడు కదా, తను డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి. అండ్ ఫేక్ హియన్ ని క్రియేట్ చేసింది యూజర్ కాడే కాబట్టి అందుకే వాడికి సడన్ గా నొప్పి వచ్చింది ఫేక్ హియన్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు. అంటే ఇదొక సైడ్ ఎఫెక్ట్ అనమాట ఫర్ యూజింగ్ దట్ రెలిక్. బట్ గైస్ ఇప్పుడు ఫేక్ హియన్ డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి సీవో వాళ్ళకి తెలిసిపోయింటది కదా వీడు ఫేక్ అని. అండ్ రియల్ హియన్ టూమ్ లో ఉండని సీవో వాళ్ళకి తెలిసిపోయింటది కదా ఈ పాటికి. అంటే ఇప్పుడు వాళ్ళు టూమ్ లోపలికి వచ్చేయచ్చు కదా. సో దీంతో లీ అండ్ యూజా వాళ్ళని ఆపడానికి పోతారు. అండ్ మన హియన్ ఏమో ఇక్కడ ఉండి రెలిక్ తో ఫైట్ చేయాలని అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ అందరు కూడా చాలా షాక్ అయిపోతారు ఇక్కడ ఉన్న హియన్ ఫేక్ హియన్ అని తెలిసినాక. బట్ అందరికన్నా ఎక్కువ జూలియన్ కూడా చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాడు కనిపెట్టలేకపోయాడు కదా ఇక్కడ ఉన్న హియన్ ఫేక్ హియన్ అని. ఈవెన్ తో వాడి దగ్గర ఫేక్ ని కనిపెట్టే రెలిక్ ఉన్నా సరే వాడు కనిపెట్టలేకపోయాడు కదా. సో అందుకే వాడు అంతకన్నా షాక్ అయిపోతాడు. అండ్ ఆల్సో వాడు అనుకుంటాడు హియన్ వల్ల యూజర్ గాడు చాలా ఇంప్రూవ్ అయిపోతుండు రోజు రోజుకి అని అట్లా వాడు అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత అందరు కూడా ఇంకా టూమ్ లోపలికి వచ్చేస్తారు. అండ్ జూలియన్ గాడు వాళ్ళని ఆపలేకపోతాడు. బట్ గైస్ మన యూజా అండ్ లీ ఉన్నారు కదా, వాళ్ళు సీవో వాళ్ళని ట్రిక్ చేస్తారు అండ్ ట్రాప్ రూమ్ లోకి పంపించేస్తారు వాళ్ళందరినీ కూడా. అంటే మనల్ని ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒక పాత్ ఏమో బాస్ రూమ్ లోకి పోతుంది అండ్ ఇంకొక పాత్ ఏమో ట్రాప్ రూమ్ లోకి పోతుంది అనమాట. అండ్ మనల్ని బాస్ రూమ్ కి పోయే పాత్ ని ఒక పెద్ద రాక్ తో బ్లాక్ చేస్తారు అనమాట. అండ్ ఇట్లా సీవో వాళ్ళందరూ కూడా ట్రాప్ రూమ్ లోకి వెళ్ళిపోయినారు, ఇది కరెక్ట్ పాత్ అనుకొని. అండ్ మనోళ్ళు వాళ్ళ వెనకలే పోతారు. అండ్ అప్పుడే సీవో వాళ్ళు వేరే డోర్ నుంచి వెళ్ళిపోనని అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ అసలు ఏం లేదు కాబట్టి. బట్ అప్పుడే 2 డోర్స్ ఉన్నాయి కదా, ఆ 2 డోర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. అండ్ అప్పుడే గ్రౌండ్ విరిగిపోద్ది. అండ్ దాంతో అందరు కూడా కింద పడిపోతారు. అండ్ అప్పుడే యూజర్ ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ వాడు ఇంకొక రెలిక్ ని యూజ్ చేస్తాడు వీళ్ళ మీద. అండ్ దాంతో వాళ్ళకి ఏదైతే స్మెల్ నచ్చదో వాళ్ళందరికీ కూడా అదే స్మెల్ వస్తుంటది బికాస్ ఆఫ్ ది రెలిక్. అండ్ దాంతో వాళ్ళందరికీ దూర తీరిపోతుంటది. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి జూలియన్ గడు వచ్చేసాడు. అండ్ వాడు మన యూజర్ వాళ్ళని ఆపడానికి వచ్చాడంట. అండ్ వాడు యూజర్ తో అంటాడు, నువ్వు సీవో వాళ్ళని సతాయించడం ఆపకపోతే నేను నీ మీద అటాక్ వేస్తా అని. అండ్ దాంతో యూజర్ గడు అసలేమీ భయపడ్డు ఎందుకంటే వాడి దగ్గర ఒక రెలిక్ ఉంది కాబట్టి జూలియన్ గడిని డిఫీట్ చేయడానికి. అండ్ అప్పుడే జూలియన్ గడు లైట్నింగ్ అటాక్ చేయబోతాడు. బట్ వాడికన్నా ముందే మన యూజర్ గడు హెలోసినేషన్ రెలిక్ ని యూజ్ చేస్తాడు జూలియన్ గడి మీద. అండ్ దాంతో జూలియన్ గడు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాడు ఎందుకంటే వాడి రెలిక్ ఒక చైనీస్ రెలిక్ కదా అండ్ ఇది ఒక చైనీస్ టూమ్ కదా. సో అందుకే జూలియన్ గడు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాడు. అండ్ అట్లా మనలో డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటారు జూలియన్ గడి వల్ల. దీంతో సీవో వాళ్ళు అందరు కూడా క్లైమ్ చేసుకుంటూ పైకి వచ్చేస్తారు. అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. బట్ గైస్ అప్పుడే వీళ్ళు మన హియన్ కి దొరికిపోతారు. అండ్ మన
హీరో వాళ్ళతో అంటాడు, మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చారు అండ్ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ టూమ్ ని క్లియర్ చేసినాను అండ్ ఈ టూమ్ ఒక రెల్లి కూడా నాకు దొరికేసింది అని మన హీరో అంటాడు. అండ్ దాంతో గైస్ మార్టిన్ అంటాడు, అయితే మేము నీ దగ్గర నుంచి ఈ టూమ్ ఒక రెల్లికి లాగేసుకుంటాం అని మార్టిన్ గాడు అంటాడు. అండ్ దాంతో మన హీరో మార్టిన్ తో అంటాడు, నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా కొడుకు అని ఎందుకు ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నావు అని హీరో అడుగుతాడు. అండ్ దాంతో మార్టిన్ అంటాడు, నీ వల్లనే నా అడాప్టివ్ పేరెంట్ పోయింది, అందుకే నేను నీ గురించి ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నా అని మార్టిన్ గాడు అంటాడు. అండ్ దాంతో హీరో అంటాడు, నేనైతే ఎవరిని పడితే వాళ్ళని లేపేయలేదు, నా జోలికి ఎవరైతే వచ్చారో ఓన్లీ వాళ్ళని మాత్రమే లేపేసిన అని హీరో అంటాడు. అని అప్పుడే మార్టిన్ చెప్తాడు దట్ తన అడాప్టివ్ పేరెంట్ కీరా అని, జనరల్ కీరా అని. అండ్ మన హీరో కీరాని లేపేసింది కదా, సో అందుకే మార్టిన్ రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు మన హీరో మీద. అండ్ గైస్ అప్పుడే మార్టిన్ వాడి రిలిక్ ని యూజ్ చేస్తాడు అండ్ వాడు సీవుని అండ్ వేరే వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు అండ్ వాళ్ళతో వాడు హీరో మీద అటాక్ చేపిస్తాడు. అండ్ గైస్ మార్టిన్ ఏ రిలిక్ ని యూజ్ చేసి ఇట్లా అందరినీ కంట్రోల్ చేసిండో తెలుసా, వేడిగాడి గాబిల్స్ రిలిక్ ని యూజ్ చేసి. అండ్ దాంతో మన హీరో చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే గైస్ మన హీరో గాబిల్స్ రిలిక్ ని డిస్ట్రాయ్ చేసిండు కదా, బట్ అయినా సరే ఇప్పుడు అది మార్టిన్ గడి చేతిలో ఉంది కదా, సో అందుకే మన హీరో షాక్ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే సిస్టమ్ మన హీరోకి చూపిస్తుంది దట్ మార్టిన్ గడి దగ్గర ఉన్నది ఒక ఫేక్ రెలిక్ అని, బట్ ఆ రెలిక్ దగ్గర ఒరిజినల్ రెలిక్ ఒక ఎబిలిటీ ఉంది అండ్ అది కూడా ఫుల్ ఎబిలిటీ ఉంది, కొంచెం మాత్రమే కాదు అని మన సిస్టమ్ చూపిస్తుంది. అండ్ దాంతో మన హీరో అనుకుంటాడు అట్లా పాసిబుల్ ఒక ఫేక్ రెలిక్ కి ఒరిజినల్ రెలిక్ ఒక ఎబిలిటీ ఎట్లా వచ్చింది, అది కూడా మొత్తానికి అని మన హీరో అనుకుంటాడు. బట్ అప్పుడే హీరోకి గుర్తొస్తుంది దట్ ఒక రెలిక్ కి ఆ ఎబిలిటీ ఉందని అండ్ ఆ రెలిక్ పేరేంటి లియోనార్డో డా వించి రెలిక్ అనమాట. అండ్ గైస్ ఇదే రెలిక్ పాస్ట్ లైఫ్ లో యూజ్ అక్కడ దగ్గర ఉండేదంట అండ్ అందుకే అప్పుడు వాడు కింగ్ ఆఫ్ ది ఫ్రాడ్ అయిపోయిండు, అది కూడా డా వించి రెలిక్ వల్ల. అండ్ ఈ డా వించి రెలిక్ ఏ రెలిక్ అయినా సరే కాపీ చేయగలదంట అండ్ ఆ రెలిక్ ఒక ఎబిలిటీస్ అన్ని కూడా కాపీ చేయగలదన్నమాట ఈ డా వించి రెలిక్. ఆ సొంతగా మన హీరోకి ఇప్పుడు ఆ రెలిక్ ఎట్లాగైనా కావాలి, అది కూడా యూజ్ కాడికి ఇవ్వడానికి, ఎందుకంటే యూజ్ కాడే ఆ రెలిక్ ఒక ఫుల్ పవర్ ని మంచిగా యూజ్ చేయగలరు కాబట్టి. అండ్ అప్పుడే మన హీరో తన మీద అటాక్ చేసిన వాళ్ళని డిఫీట్ చేస్తాడు అండ్ దాంతో మార్టిన్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ మార్టిన్ గడు అప్పుడే వాడి వర్క్ షాప్ ని సమన్ చేస్తాడు అండ్ అక్కడ చాలా పెయింటింగ్స్ అండ్ స్టాచ్యూస్ ఉంటాయి అనమాట అండ్ వాటి అన్నిటిని కూడా మార్టిన్ గడే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే గైస్ చూసారా మార్టిన్ గడు ఎంత పవర్ఫుల్, అంత తన డామినేషన్ ఎబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. బట్ ఆఫ్ కోర్స్ మార్టిన్ గడు మన హీరో అంత స్ట్రాంగ్ కాదు. అండ్ గైస్ అప్పుడే మన హీరో ఫైట్ అప్ రెలిక్ ని సమన్ చేస్తాడు అండ్ రెలిక్ తనకి రీసెంట్ గానే దొరికింది అనమాట జంచవాన్ వల్ల. అండ్ ఇది చాలా పవర్ఫుల్ రెలిక్ గైస్. అండ్ మార్టిన్ గడికి కూడా ఈ విషయం అర్థమైపోద్ది అండ్ వాడు హీరోతో అంటాడు, నువ్వు మొత్తం 2 minutes డిస్ట్రాయ్ చేయగలవు ఈ రెలిక్ తో, అట్లా చేయకు, అట్లా చేస్తే నీ సబార్డినేట్స్ యొక్క పని కూడా అయిపోద్ది అని మార్టిన్ అంటాడు. అండ్ దాంతో మన హీరో అంటాడు, మా వాళ్ళు ఎట్లా గట్లా తప్పించుకుంటారులే, వాళ్ళ గురించి నువ్వు వరవకు అని మన హీరో అంటాడు. అంత ఇంకేముంది మన హీరో ఆ రెలిక్ తో అటాక్ చేపిస్తాడు అండ్ దాంతో మార్టిన్ గడి పెయింటింగ్స్ స్టాచ్యూస్ అన్ని కూడా కాలిపోతాయి. అండ్ గైస్ ఈ ఫైర్ మన యూజ్ వాళ్ళు ఉన్న ట్రాప్ రూమ్ లోకి కూడా వచ్చేస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మన వాళ్ళకి ఏమీ కాదు. అండ్ వేరే సైడ్ మన హీరో మార్టిన్ గడిని పట్టేసుకుంటాడు వాడు తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు. అండ్ మన హీరో మార్టిన్ తో అంటాడు, నాకు డా వించి రెలిక్ ఇచ్చేసి వెళ్ళిపోని. అండ్ దాంతో మార్టిన్ చాలా షాక్ అయిపోతాడు, డా వించి రెలిక్ గురించి హీన్ కట్టి తెలిసిపోయిందని. అండ్ వాడు అంటాడు, ఆ డా వించి రెలిక్ నాది కాదు, అందుకే ఇప్పుడు అది నా దగ్గర లేదు అని మార్టిన్ గడు అంటాడు. అండ్ వాడు నిజమా చెప్తుండు అని మన హీరో అనుకుంటాడు, ఎందుకంటే మన హీరో డా వించి రెలిక్ ఒక ఆర్ని సెన్స్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఫ్రమ్ మార్టిన్, అందుకే మన హీరో అనుకుంటాడు మార్టిన్ నిజమా చెప్తుండని. అండ్ అప్పుడక్కడికి మన యూజ్ వాళ్ళు వచ్చేస్తారు అండ్ మన హీరో జూలియన్ గడికి చెప్తాడు టు చెక్ మార్టిన్ గడి దగ్గర డా వించి రెలిక్ ఉందా లేదా అని. అండ్ మార్టిన్ గడి దగ్గర డా వించి రెలిక్ ఉండదన్నమాట. అండ్ అప్పుడే మార్టిన్ హీరోతో అంటాడు, డా వించి రెలిక్ చాలా వాల్యుబుల్ అండ్ నేనే పర్మిషన్ తీసుకుని యూజ్ చేసేవాడిని ఆ రెలిక్ ని అని మార్టిన్ అంటాడు. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ మన హీరో తెలుసుకోవడానికి అనుకుంటాడు, ఎవరు పర్మిషన్ తీసుకుంటాని మార్టిన్ గాడు. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. అండ్ గైస్ ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ కన్ఫర్మ్ ఫినిష్ చేసేయండి, ఓకేనా? అప్పుడే ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ చేయగలను నేను, నాకు మోటివేషన్ వస్తుంది మీరు టార్గెట్ ని ఫినిష్ చేస్తున్నాయి. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేసేయండి, మర్చిపోకండి. ఆ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ మర్చిపోకండి టార్గెట్ ని కన్ఫర్మ్ ఫినిష్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫర్ ద గైస్.